ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో కొరత ఉండదు. దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఇలా అనిపిస్తుంది, నాకు డబ్బు తక్కువ, నాకు సహాయం చేసే వారు లేరు, నా జీవితంలో ఆశ లేదు. కాని దేవుడు ఇలా చెబుతున్నాడు, నేను నీతో ఉన్నాను. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు కావలసినదంతా ఆయన అందిస్తాడు. దేవుని ఆశీర్వాదం. ఇశ్రాయేలీయులు ఎడారిలో 40 సంవత్సరాలు ఉన్నారు. కాని దేవుడు వారిని కాపాడాడు, వారికి ఆహారం ఇచ్చాడు, వారిని నడిపించాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. మనము దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఆయన మన అవసరాలను తీర్చుతాడు. మీరు ఈ రోజు కొరతలో ఉన్నా దేవుడు మీకు సరిపడినదంతా ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. నీవు మాతో ఉన్న దేవుడవు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి జీవితాలలో ఉన్న కొరతలను తొలగించుము. వారి అవసరాలను తీర్చుము. వారి కుటుంబాలను ఆశీర్వదించుము. ప్రభువా, వారి పనులను ఆశీర్వదించుము. వారి జీవితాలలో శాంతి ఇవ్వుము. ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడూ వారితో ఉండనివ్వుము. నీ ఆశీర్వాదం వారి జీవితాలలో కనబడునట్లు చేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.